హలో అండి, వెల్కమ్ టు ఏఆర్ స్మార్ట్ స్పేస్. ఈ వేసవిలో చల్లగా హెల్దీగా ఉండి పిల్లలు సైతం ఇష్టపడే అప్పటికప్పుడు ఈజీగా 5 నిమిషాల్లో చేసుకోగలిగే ఒక న్యాచురల్ బనానా స్మూతీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం మనం జ్యూస్ మిక్సర్ లో మనిషికి ఒక బనానా చొప్పున మంచిగా పండిన బనానాను వేసుకోవాలి. నేను ఇక్కడ 3 బనానా వేస్తున్నాను. దీనికోసం మనం చక్కెరకేళి అరటిపండ్లు వాడుకోవాలి. బనానాలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది, బాడీని కూల్ గా ఉంచుతుంది. ఇప్పుడు దీనిలో 2 కప్పుల చల్లటి పాలు పోసుకోవాలి. పాలు ఎంత చల్లగా ఉంటే టెక్స్చర్ అంతా బాగుంటుంది. పాల ప్యాకెట్ ను డీపర్ లో పెట్టి గడ్డలుగా చేసి వేస్తే ఐస్ వేసే పని లేకుండా ఉంటుంది. పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడుతుంది. ఇప్పుడు దీనిలో పంచదారకు బదులుగా నేను బెల్లం వేస్తున్నాను. బెల్లం న్యాచురల్ స్వీట్నర్. ఇది బ్లడ్ ప్యూరిఫికేషన్ కి సహాయపడుతుంది, డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. బెల్లంకి బదులుగా మీరు ఖర్జూరం ని కూడా వాడుకోవచ్చు. ఖర్జూరం వేస్తే మరింత హెల్దీగా పిల్లలకు అందించిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకుందాం. హై స్పీడ్ లో కాకుండా 1 లో పెట్టి 1 మినిట్ పాటు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా బబుల్స్ వచ్చేలాగా పట్టుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, బాదం, పిస్తాను సన్నటి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన స్మూతీని సర్వ్ చేసే బౌల్లో వేసుకోవాలి. దానిపై ముక్కలుగా కట్ చేసిన బాదం, పిస్తా, జీడిపప్పుని పైన చల్లుకోవాలి. బాదం బ్రెయిన్ హెల్త్ కి మంచిది. పిస్తా హార్ట్ హెల్త్ కి సపోర్ట్ చేస్తుంది. జీడిపప్పు ఎనర్జీని పెంచుతుంది. వీటినే కాకుండా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని ఇలా చాప్ చేసి తీసుకోవచ్చు. ఈ వేసవిలో కూల్ గా హెల్దీగా ఈ స్మూతీని ఒకసారి తప్పక ట్రై చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఛానల్ ని ఒకసారి విజిట్ చేసి కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా ఇప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.